హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దేశంలో ఆటోల వినియోగం పెరుగుతుంది. ఇందులో భాగంగా ద్విచక్ర వాహనాలు, కార్లతో సమానంగా త్రిచక్ర వాహనాల అమ్మకాలు కూడా అంతే మొత్తంలో కొనసాగుతున్నాయి. మధ్యతరగతి వాళ్ళు వీటి ద్వారానే ఇంకా ప్రయాణాలను కొనసాగిస్తున్నారు. దీంతో వీటిని వినియోగించే కస్టమర్ల సంఖ్య పెరగడం, ఇతర అగ్రిగేటర్ల రూపంలో సరుకుల రవాణా, కమర్షియల్ వినియోగం రోజురోజుకు ఎక్కువ అవుతుంది. ముఖ్యంగా భారత్లో ఆటో సేల్స్ కొన్ని నెలలుగా ఊహించని విధంగా పెరుగుతున్నాయి. గత జూన్లో భారతదేశంలో ఎన్ని ఆటోలు విక్రయించబడ్డాయి అనే వివరాలను మనం ఇప్పుడు చూద్దాం. ప్రతిరోజు వేలాది మంది ఆటోల్లో ప్రయాణిస్తూ ఉంటారు. భారతదేశంలో ఆటోల ద్వారా జీవనోపాధి పొందుతున్న కుటుంబాలు చాలా ఉన్నాయి. ముఖ్యంగా సిటీల్లో ఆటోలు విరివిగా కనిపిస్తాయి. అందువల్ల ఈ ఆటో పరిశ్రమ భారీ ఆదాయాన్ని ఆర్జిస్తుంది. ఈ కారణంగా భారతదేశంలో ఆటోల అమ్మకాలు గణనీయంగా పెరుగుతున్నాయి. జూన్లో భారతదేశంలో ఆటో అమ్మకాల గణాంకాలు ఏ విధంగా ఉన్నాయి, ఏ కంపెనీ ఆటోలను ఎక్కువగా వినియోగిస్తున్నారు తదితర అంశాలు ఈరోజు చూద్దాం. త్రిచక్ర వాహనాల విభాగంలో బజాజ్ ఆటోదే ఆధిపత్యం. ఒక్క జూన్ నెలలోనే 34,000 త్రిచక్ర వాహనాలను విక్రయించింది. ఇది భారతదేశంలో అతిపెద్ద త్రిచక్ర వాహన తయారీదారుగా ఉంది. కొన్నేళ్లుగా ఈ సంస్థ నెంబర్ 1 గా కొనసాగుతుంది. ఆ తర్వాత పియాజియో రెండో స్థానంలో ఉంది. ఈ కంపెనీ మొత్తం 6,850 త్రిచక్ర వాహనాలను విక్రయించింది. ఆ తర్వాత 5,449 యూనిట్ సేల్స్ తో మహీంద్రా మూడో స్థానంలో ఉంది. మహీంద్రా లాస్ట్ మైల్ మొబిలిటీ, మహీంద్రా అండ్ మహీంద్రా లిమిటెడ్, మహీంద్రా రేవా ఎలక్ట్రిక్ వెహికల్ ప్రైవేట్ లిమిటెడ్ 3 కంపెనీల ద్వారా మహీంద్రా మొత్తం 5,449 త్రిచక్ర వాహనాలను విక్రయించింది. ఆ తర్వాత 4వ కంపెనీ వైసీ ఎలక్ట్రిక్ ఉంది. ఈ కంపెనీ 3,355 ఆటోలను అమ్మింది. భారత్లో ఎలక్ట్రిక్ ఆటోల అమ్మకాలు కూడా పెరుగుతున్నాయి. ద్విచక్ర వాహనంలో ఎలక్ట్రిక్ సెగ్మెంట్లో స్కూటర్ ఎంత అభివృద్ధి చెందిందో త్రిచక్ర వాహనాల్లో ఎలక్ట్రిక్ సెగ్మెంట్ కూడా అంతే పెరుగుతోంది. 5వ స్థానంలో సిరా ఎలక్ట్రిక్ ఆటో ప్రైవేట్ లిమిటెడ్ ఉంది. ఇది జూన్లో మొత్తం 2,471 వాహనాలను విక్రయించింది. అబ్దుల్ ఆటో లిమిటెడ్ 6వ స్థానంలో ఉంది. ఈ కంపెనీ 2022 3 వీలర్ యూనిట్ సేల్స్ తో ఆ స్థానంలో ఉంది. ఇక ఆ తర్వాత స్థానంలో ఢిల్లీ ఎలక్ట్రిక్ ఆటో ప్రైవేట్ లిమిటెడ్ 7వ స్థానంలో ఉంది. జూన్లో ఈ కంపెనీ 1,963 త్రిచక్ర వాహనాలను విక్రయించింది. టీవీఎస్ మోటార్ కంపెనీ 8వ స్థానంలో ఉంది. కంపెనీ మొత్తం 1,746 త్రిచక్ర వాహనాలను విక్రయించి టాప్ 10 జాబితాలో చోటు దక్కించుకుంది. మినీ మెట్రో ఈవీ ఎల్ఎల్పి 9వ స్థానంలో ఉంది. జూన్లో కంపెనీ 1,296 త్రిచక్ర వాహనాలను విక్రయించింది. యూనిక్ ఇంటర్నేషనల్ 10వ స్థానంలో ఉంది. కంపెనీ మొత్తం 1,174 త్రిచక్ర వాహనాలను విక్రయించింది. మొత్తానికి ఒక్క జూన్ నెలలోనే 94,000 త్రిచక్ర వాహనాలు అమ్ముడయ్యాయి.